ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ ఓటింగ్ అయిపోయింది కాబట్టి రేపు 4వ తారీఖు జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. జూన్ 4 కౌంటింగ్ సంబంధించిన ఈసీఐ గైడ్లైన్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా అందరూ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం ఏంటంటే మనం 30 పోలీస్ యాక్ట్ కూడా సబ్ డివిజన్లో, ఆత్మూరు సబ్ డివిజన్లో 30 పోలీస్ యాక్ట్ అనేది మనం ప్రొమల్గేషన్లో ఉంది. అట్లే ఆ రోజు 144 సెక్షన్ సిఆర్పిసి కూడా అమల్లో ఉంటుంది. అంటే ఒకరు నలుగురు కంటే ఎక్కువ ఒక చోట గుమిగూడి ఉండడం అట్లాంటివి నిషేధించడం జరిగింది. సభలు సమావేశాలు కానీ ఎలాంటి విక్టరీ పొజిషన్స్ పర్టికులర్గా అవి ఏ పార్టీ వాళ్ళు పెట్టడానికి లేదు, పర్మిషన్ ఉండదు. ఖచ్చితంగా అవి లేకుండా చూసుకోవాల్సిన అవసరము అందరికీ ఉంది. అట్లే ఈ బాణసంచా ఫైర్ క్రాకర్స్ కాల్చడము, తర్వాత పొజిషన్‌కి వెళ్ళడము, లేకుంటే ఈ ఉత్సవాలు చేసుకోవడము, రోడ్ల మీదకి రావడము ఇయన్నీ నిషేధించడం జరిగింది. అట్లా ఆ రోజు ముందు రోజు నుంచే ఈవినింగ్ నుంచి వైన్ షాపులు కూడా అన్నీ బంద్‌లో ఉంటాయి. అవి కూడక ఎట్టి పరిస్థితుల్లో ఈ లిక్కరు లూజ్ సేల్‌గా అమ్మడం గానీ, లేకుంటే ఇలాంటివి కూడక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఈ ఈ పెట్రోల్ బంకులలో లూజ్ కూడక అమ్మకూడదనేది ఈసీఐ గైడ్‌లైన్స్ ఇచ్చున్నారు. అవి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత ఫైర్ క్రాకర్స్ షాప్‌లో కూడా వాళ్ళ షాప్ ఓనర్స్‌కు లైసెన్స్‌లు ఎవరైతే ఉన్నారో ఆ లైసెన్సుగా ఉండే ఫైర్ క్రాకర్స్ యజమానులు కూడక అమ్మకందారులు కూడక ఎలాంటి ఫైర్ క్రాకర్స్ ఏ రాజకీయ పార్టీలకు అమ్మొద్దని చెప్పేసి నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి. అవి కూడా మేము అందరిని పిలిచి వాళ్ళకు నోటీసు సర్వ్ చేయడం జరిగింది. అట్లే పెట్రోల్ బంకుల వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నాం. తర్వాత ఈ నెల వచ్చే నెల 4వ తారీఖు కౌంటింగ్ అయితే జూను టిల్ ఎండ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అది 6వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఏవి కూడా ఉల్లంఘించడానికి వీల్లేదు. చట్ట ప్రకారం ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి సమస్యాత్మక గ్రామాలు కానీ, లేకుంటే ఎక్కడన్నా ఎక్కడన్నా సమస్యలు సృష్టించబడతాయి లేకుంటే అన్న ఏరియాలో కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మన పోలీసు బలగాలతో కూడా ఆ విలేజ్‌లో తిరగడం జరుగుతుంది. ఎస్ఐలు, సిఐలు మేము. అట్లే ప్రజలకు అవగాహన కూడా కలగజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. ఇదే విధంగా మన ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎవరు గెలుపోవటాలనేవి మనం నిర్ణయించేది కాదు. ఎవరు గెలిచినా ఎవరినో స్పోర్టివ్ తీసుకొని అది ప్రజలు రాజకీయ పార్టీలు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ ఎవరు గెలిచినా, ఎవరు ఓడిపోయినా కానీ దానికి సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా అందరు రాజకీయ పార్టీలు ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాల్సిందిగా, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.